హలో అండి, అందరికీ హాయ్. ఈరోజటి డైలీ రొటీన్ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. సో బ్లాగ్ అప్లోడ్ చేయక 1 వీక్ అలా అయింది. సో లాంగ్ బ్లాగ్ అప్లోడ్ చేద్దామన్నట్టు ఇంకా లంచ్ బాక్స్ది ఇంకా ముగ్గు ఇవి తీసేసాను. బ్లాగ్ అవి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసుకొని ఇల్లు ఊడ్చుకొని మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా అర్జున్కి రైస్ పెట్టేసి బయట అయితే ఇంకా ఊడ్చుకొని ముగ్గు అయితే వేస్తున్నాను. సో ఇక్కడ ముగ్గు వేసేలోపు అర్జున్కి రైస్ రెడీ అయిపోతుంది. ఇంకొక 4 ఎగ్స్తోన వాడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి రెడీ చేసి లంచ్ బాక్స్కి పెట్టేస్తాను. టిఫిన్కి ఏమో దోశలు రెడీగానే ఉన్నాయండి. సో దోశ పిండి ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి వాడికి వీడికి దోశలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఇంకా ఆల్మోస్ట్ వీకెండ్లో మొత్తం ఒక 3 days అలా ఎక్కువ దోశలే వేస్తాను. సో ఇద్దరు అర్జున్ వరుణ్ దోశలే ఎక్కువగా తినేస్తారు. సో ఇంకా వాళ్ళు ఏవి తింటారు కంఫర్ట్ని చూసుకొని ఇంకా వాళ్ళకి అవే ఎక్కువ రిపీట్ చేస్తుంటాను. మనకు కూడా కావాల్సింది పిల్లలు ఇష్టంగా ఏది తింటారో మనం కూడా అది పెడితేనే ఇంకా కొంచెం తింటారు అనేసి నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ ఇష్టంగా ఏది తింటారో అదే పెట్టడానికి ట్రై చేస్తాను. సో వెరైటీస్ ఎక్కువ ఏం చేయను. సో వాళ్ళకి ఏవి ఇష్టమో అవే చేసి పెడుతుంటాను. ఇంకా ఇక్కడ సింపుల్గా డిజైన్ ముగ్గు వేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా డిజైన్స్ వేస్తామండి. సో ప్రతిసారి అదే డిజైన్ వేయాలి అనుకున్నా కూడా అది రాదు. ఇంకా మనకి డిజైన్స్ అలవాటు ఉంటాయి కాబట్టి అలా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా డిజైన్ వస్తుంది. సో నార్మల్గా నేనైతే అంత పెద్దగా ముగ్గు అయితే ఏమి వేయను. సింపుల్గా డైలీగా వేసేవే సింపుల్గా వేసేస్తాను. సో నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కొంచెం అలవాటు. ఇంకా మా అమ్మమ్మ అలా నేర్పింది, ముగ్గు వేయడం రావాలి అన్నట్టు. ఇంకా మా అమ్మమ్మ బలవంతం వల్ల అలా ఇలా నేర్చుకున్నా అన్నమాట. లేకపోతే వేసేదాన్ని కాదు నేను పెద్దగా ముగ్గులు. సో ఈ డిజైన్స్ ఏమో మా పిన్ని వాళ్ళని చూసి వేసేదాన్ని. ఇంకా అలా కొంచెం ఇలా అలవాటు అయిపోయాయి ముగ్గులు వేయడానికి. సో ఇంకా రైస్ ఆల్మోస్ట్ పెట్టేశానండి. రైస్ అయిపోయింది. ఇంకా రైస్ పొల్లు కావాలి కాబట్టి ఫ్రైడ్ రైస్కి అనేసి ఇంకా రైస్ వేడిగా ఉంటుంది కదా, ప్లేట్లో తీసి ఫ్యాన్ కింద అలా కొంచెం పెట్టేశాను. సో ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఆయిల్ వేసి కొన్ని మసాలాలు వేసాను. దాల్చిన చెక్క, ఇలాచీలు అవి కొన్ని వేసి ఇంకా 1 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసాను. ఇంకా ఆనియన్స్ కూడా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కదా, అవన్నీ వేసేసి ఒక 5 minutes అలా ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలాలు అవన్నీ మగ్గే వరకు 5 minutes అలా ఫ్రై చేసుకున్నాను. ఇంకా సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తాన్ని కలుపుతున్నానండి. ఈ మగ్గడానికి ఒక 10 minutes అలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ ఇంకా మగ్గిపోయాయి. ఇంకా ఎగ్స్ వేస్తున్నాను అందులోనికి. ఇంకా ఎగ్స్ వేసినాక ఇంకొక 1 tablespoon అలా ఆయిల్ వేసి మళ్ళీ ఎగ్స్ని మొత్తాన్ని ఒక 3-4 times అలా నీట్గా కలిపేసామనుకోండి ఇంకా ఎగ్ అనేది విడిగా అవుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ మొత్తం వేసేస్తున్నాను. సో సిమ్లోనే పెట్టానండి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది అనేట్టు ఎగ్స్ మొత్తం వేసేసాను. ఇంకా లైట్గా ఫ్రై కావాలి. ఎగ్స్ మొత్తం ఫ్రై అవుతేనే మనకి రైస్ టేస్ట్ అవుతుంది. సో కొందరు అలా కొంచెం పచ్చిగా అలా చేస్తారు కానీ నేను అలా చెయ్యను. ఆల్మోస్ట్ ఎగ్ మొత్తాన్ని ఫ్రై చేస్తాను సిమ్లో పెట్టేసి. టైం పట్టినా సరే అన్నట్టు నేను అక్కడే ఉండేసి ఇంకా ఎగ్ని అయితే ఒక 10 minutes అలా టైం పడుతుంది ఎగ్ ఫ్రై అవ్వడానికి. సో అలానే నిల్చొని ఇంకా ఫ్రై అయ్యే వరకు ఎగ్ మొత్తాన్ని నీట్గా కలిపేస్తూనే ఉంటాను. సో ఇంకా చూసాడా ఇక్కడ లైట్గా మాడనట్టు. సో ఆల్మోస్ట్ ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయింది. సో రైస్ పక్కన పెట్టేశానని చెప్పాను కదండి. ఇంకా ఇలా పొల్లుగా రైస్ కూడా టేస్ట్ అవుతుంది. సో అందుకనేసి ఇంకా రైస్ మొత్తం వేసేసాను. సో ఇందులోనికి కొంచెం రైస్ వేసాను కదా, ఇందులోనికి పచ్చిమిర్చి వేసాను. కారం సరిపడలేదు. సో ఇంకొంచెం లైట్గా కారం వేయాలి. సో కొంచెం అంటే వాళ్ళు అంత స్పైసీగా తినరు పిల్లలు. సో ఫస్ట్ నేను కొంచెం సాస్ వేసాను, వెనిగర్ వేసాను.
వెనిగర్ వేసి కొంచెం మిక్స్ చేస్తున్నాను. చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం అనేసి. సో వీళ్ళకి అంత స్పైసీ ఉండదు కాబట్టి నేను కొంచెం లైట్గా మాత్రమే టేస్ట్ కోసం మాత్రమే వెనిగర్, చిల్లీ సాస్ అలా వేసి మిక్స్ చేస్తున్నాను. సో ఇంకా కొంచెం కారం పడుతుంది. సో అంత స్పైసీ కాలేదు. సో వాడికి అడిగితే కొంచెం ఇంకా కొంచెం లైట్గా మీదికెళ్ళి కారం వేసి కలిపేసి ఇంకా కొత్తిమీర అలా వేసేసాను. ఇంకా మీదికెళ్ళి ధనియా పౌడర్ వేస్తున్నానండి. సో ఇంకా ఆల్మోస్ట్ సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అర్జున్ బాక్స్ కోసం అనేసి సింపుల్గా చేసేసాను. ఇందులో ఇంకా క్యాబేజీ, క్యారెట్స్ అవన్నీ వేస్తాడు. సో అర్జున్ అవన్నీ తినడు. సో వాడి కోసం అనేసి సింపుల్గా నేను ఈ రకంగా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. వాళ్ళు పిల్లలు తింటేనేమో వేయొచ్చు. సో చేసేదే వాడి కోసం, ఇంకా వాడు తిననివి వేయడం వల్ల ఏం యూజ్ ఉండదు అనేసి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఎగ్తోన, రైస్తోన, పచ్చిమిర్చితోన. ఇంకా లాస్ట్కి ఇంకా వాడి లంచ్ బాక్స్లోనికైతే పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్లో పెట్టేసి ఒక స్పూన్ పెట్టేస్తే ఇంకా వాడు లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. వాడు ఆల్మోస్ట్ ఎక్కువగా ఇలా ఫ్రైడ్వే పెట్టమంటాడు. ఎందుకంటే ఇలా ఫ్రైడ్వి స్పూన్తోనే తొందరగా తినేయొచ్చు అనేసి. వాడేమో నేను పప్పు, చారు అలా చేశాను అనుకోండి, అవేమో సపరేట్గా పెట్టాల్సి వస్తుంది. మిక్స్ చేసి పెడితేనేమో మొత్తము ఏదో కలిపినట్టు టేస్ట్ ఉండదు. సో ఆల్మోస్ట్ ఇంకా అందుకనేసి వాడికి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్లు అవి ఇవి పెడితేనే ఇలాంటివే పెట్టమంటాడు. నాకేమో ఇవి అలవాటు అయితే మళ్ళీ పప్పు, చారులు అవి తినడు అనేసి నేను ఆల్మోస్ట్ వీకెండ్లో 2 టైమ్స్ అలా మాత్రమే ఇట్లా కలిపినవి ఎగ్ ఫ్రైడ్స్ అవి పెడతాను. సో తర్వాత ఫ్రై చేసినవి రైస్ ఇలా సపరేట్గానే పెడతాను. వాడికి కూడా అలవాటు కావాలి కదా. ఇంకా అన్నీ ఇంకా పెద్దగా అయిపోతున్నాడు. ఊరికే సాంబారే తింటాడు. సో అలా కాకుండా మెల్లిమెల్లిగా కూరగాయలన్నీ వాడికి లైట్గా అలవాటు చేస్తున్నాను. సో ఇంకా అర్జున్, వరుణ్కి దోశలు వేసేసాను. వేసి వాళ్ళిద్దరు టిఫిన్ చేస్తున్నారు. సో ఆ గ్యాప్లో మార్నింగే ఇంకా బట్టలు వేసేస్తున్నాను. ఈరోజు వెదర్ కూడా కొంచెం చల్లగా ఉంది. మళ్ళీ వర్షం పడుతుందేమో అన్నట్టు 8కి అలా బట్టలు మొత్తం వేసేస్తున్నాను. వాళ్ళు వెళ్ళేలోపు ఇంకా బట్టలు వేసేసి ఇంకా అర్జున్కేమో బస్ వస్తుంది. వరుణ్కేమో నేను వెళ్ళి వదిలేసి మళ్ళీ టైం కాగానే స్కూల్కి వెళ్ళి తీసుకొని రావాలి ఇంటికి. సో ఆల్మోస్ట్ ఇంకా అర్జున్ వెళ్ళిపోయాడు. వరుణ్కి ఇంకా టైం ఉంది కొంచెము. సో ఆ టైంలో ఇంకా బట్టలు వేసేసాను కదా, ఇంకా కంప్లీట్గా అయిపోయాయి. సో బట్టలు తీసి ఆరేస్తే ఇంకా నా పని అయిపోతుంది. సో వరుణ్ని వదిలేసి వచ్చేలోపు ఇంకా ఇది రెడీ అయిపోతుంది. సో ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి.